నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్. హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ మెస్ ఛార్జీలను విడుదల చేయండి. రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్. ప్రపంచంలోనే నెంబర్ 1 ఫేమస్ మంత్రి కేటీఆర్, కొనియాడిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద పెద్ద కంపెనీల చూపులన్నీ హైదరాబాద్ వైపే. క్రీడలు యువజన శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమల్లో లేవు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. మార్చి నెలలో చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు చెల్లించకపోవడం ఏమిటని మండిపడ్డారు. హాస్టళ్లకు ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్ర సొంత భవనాలు నిర్మించాలని, హాస్టల్ మెస్ ఛార్జీలను సీఎం కేసీఆర్ వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. హాస్టల్ రన్ చేశారు. మార్చి 31కి వస్తాయంటే మార్చి 31 నాడు కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అయినాయి, కానీ హాస్టల్ బిల్లులు, పిల్లల బిల్లులు, మెస్ బిల్లులు మాత్రం పాస్ కాలేదు. ఇది చాలా దుర్మార్గము, అన్యాయము. ఎందుకంటే ఇంత 10 నెలల నుంచి బిల్లులు చెల్లించకుండా కనీసం మార్చిలు ఇవ్వకపోతే ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఈ నెలలో కూడా ఇవ్వరు, వచ్చే నెలలో కూడా ఇవ్వరు. జూన్లు ఇస్తారు కదా, క్వార్టర్ అమౌంట్ అని వస్తుంది. ఇదే అన్యాయం అని చెప్పి హాస్టళ్ల పట్ల, బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వం అయింది తప్ప పేద కులాలకు న్యాయం చేయాలి. పేద కులాల పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు మంచి తిండి పెట్టాలి, మంచి బిల్డింగ్లు కట్టివ్వాలి అని ఎక్కడ కూడా ప్రభుత్వం ఆలోచించకపోవడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే మెస్ బిల్లులను 4 రోజుల్లో చెల్లించకపోతే ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి, సచివాలయాన్ని కట్టడానికి వందల వేల కోట్లు ఉంటాయి, కలెక్టరేట్లు కట్టడానికి వందల వేల కోట్లు ఉంటాయి, అన్ని ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు కట్టనీకి ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులు కట్టనీకి ఉంటాయి, అన్ని ఆఫీసులు కట్టడానికి బడ్జెట్ ఉంటుంది వందల వేల కోట్లు. కానీ మా బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఇంతవరకు ఒక సొంత బిల్డింగ్ లేదు. రాష్ట్రంలో 300 కాలేజ్ హాస్టల్ ఉన్నాయి, ఒక్క సొంత బిల్డింగ్ లేదు. దాదాపు 300 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఒక్క సొంత భవనం లేదు. కోట్ల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు, కానీ ఒక్క భవనం కట్టడానికి ప్రభుత్వాన్ని. తరచుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కార్మిక మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో మాట్లాడి యూత్ ని ఉత్తేజపరిచారు. హైదరాబాద్ అబిడ్స్ రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే నెంబర్ 1 ఫేమస్ మంత్రి కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్కు తరలి వచ్చాయని కొనియాడారు. యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి, చిరిగిన జీన్స్ వేసుకుని పబ్లు, హోటల్స్లలో అమ్మాయిలతో తిరిగితే ఫేమస్ అవుతారని చురకలంటించారు. కష్టపడితేనే యువత ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. దేశంలో ఉన్న బిలియనీర్లంతా 25 ఏళ్ల కుర్రాళ్లేనని గుర్తు చేశారు. తెలంగాణ ఐటీ రంగం దేశంలో నెంబర్ 1గా ఉందని, యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అనంతరం 326 మంది విద్యార్థులకు 27 లక్షల విలువైన ఉపకార వేతనాలను రెడ్డి జనసంఘం ప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. అలుకా చంద్ గారి మదర్ సుకన్య రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఏమన్నా చేసుకోవడానికి తర్వాత Yes sir, ready sir. Ready sir. Sir ready sir. Hi Dinesh. Come on. Sir, Minister garu. Sir ready yes. Sir ready sir. Ready sir. Ready yes. Yes. 547 519 MBBS. Ready yes sir. Ready.
ఏం పాలని 547 Ready, sir? Mike, can you do? Sir, ready? ఏం పోలీసు సత్యానాదేన్లో కానీ పెద్ద పెద్దలను చూసుకో, పెద్ద ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరనే. రాబోయే రోజులలో ప్రపంచంలో అమెరికాలో పో, జర్మనీ పో, జపాన్ పో, లండన్ పో, గత నేను 50 సంవత్సరాల సంది చూస్తున్నాయా, చూస్తే టాప్ డాక్టర్లు, టాప్ ఇంజనీర్లు, టాప్ ఐటీ పీపుల్, టాప్ సైంటిస్టులు అంతా మన ఇండియన్సే, మన తెలుగు వాళ్ళే దాంట్లో ముఖ్యంగా. కాబట్టి మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మనకు కష్టపడే నేచర్ ఎక్కువ ఉంది. కాబట్టి వచ్చే పిల్లల జనరేషన్ కూడా చాలా బాగుంది. మన పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు, చాలా మంది కష్టపడుతున్నారు. ఇదంతా వచ్చేదంతా కూడా టెక్నాలజీ జమా కాబట్టి టెక్నాలజీ తగ్గట్టుగా మన పిల్లలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసి వాళ్ళని తీర్చిదిద్దితే మరో ప్రపంచం అవుతుంది మన తెలంగాణ. ప్రపంచంలో అందరు కూడా గుర్తుపడతారు, ఓ తెలంగాణకి ఇదరే, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ అని పేరు వస్తుంది. ఎందుకంటే చరిత్ర సృష్టించేది మనకి అవకాశం ఉంది మన తెలంగాణకి. మనకు సీఎం కేసీఆర్ అట్లే ఉన్నాడు, కేటీఆర్ అట్లే ఉన్నాడు. కాబట్టి మనం చాలా గొప్పలం అయితే, మన పిల్లలకు కూడా మంచి గొప్పలు అయితే, మంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని క్రీడలు యువజన శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురికి ఆయన అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహాయంతో 108 కంపెనీలతో మాట్లాడి 10,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు దిశగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగులు ఇక్కడ పేర్లు నమోదు చేసుకున్న అనంతరం కూడా ఆయా కంపెనీలతో తమ ప్రతినిధులు సంప్రదింపులు చేస్తుంటారని, కనుక ఎలాంటి నిరాశ చెందవద్దని హితవు పలికారు. దయచేసి క్యాండిడేట్స్ ఎవరు కూడా కూలర్స్ ని బ్లాక్ చేయకండి. దోస్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ హెచ్ఆర్స్ ఓన్లీ. మీరు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పేసుకుంటూ ఉంటే హెచ్ఆర్స్ కి గాలి రావట్లేదు. మా శ్రీనివాస్ గౌడ్ గారిని నేను రిక్వెస్ట్ చేయడం వల్ల అతను ఒక 20 days బ్యాక్ చెప్పడం, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి సుమారుగా 7,500 ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇంకా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ 8 నుంచి 10,000 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి కృషి వలన అంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా నిరాశ పడకుండా దేనికి దానికి ఉండే విధంగా కూడా చేసే విధంగా కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యూత్ అంతా పాలు పంచుకోండి. 100కి 100 రూపాయలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా పెరిగినాయి అంటే మళ్ళీ జాబ్ మేళా పెట్టి 2-3 నెలల తర్వాత మా మంత్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా మళ్ళీ జాబ్ మేళా కార్యక్రమం పెడతాం. ఈ జాబ్ మేళా కార్యక్రమం ఇంతమంది స్పందిస్తూ ఉన్నారంటే, ఇతర రాష్ట్ర వాళ్ళు వచ్చి కూడా ఈ రాష్ట్రంలో జాబులు దొరుకుతున్నాయంటే అది మాకున్నటువంటి మా శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి కృషి వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్ణయించినటువంటి ఆ సంస్థకు, కంపెనీలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ 108 కంపెనీలు మాకు ఈరోజు మా కుక్కడపల్లి కాన్సెన్స్ వచ్చి జాబ్ ఇస్తున్నందుకు ఆ మేనేజ్మెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బతకాలలో అయితే హైదరాబాద్ అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఎక్కలేనటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమవుతుందో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కుక్కడపల్లి ప్రాంతం అంటే నాకు కూడా నా సొంతం, నా కుక్కడపల్లి కనుక మరి ఇంకా ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళా చేయాలి కృష్ణరావు గారి వారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం జరిగింది. 10,000 మందికి ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ కూడా మళ్ళీ 2 నెలల తర్వాత కూడా మళ్ళీ 10,000 మందికి టార్గెట్ పెట్టి కూడా చేస్తాం. మరి ఎమ్మెల్యే గారు ఒకటే మాట్లాడారు, మా దగ్గర చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు, వాళ్ళకు కూడా అవకాశం కలిగిస్తామని చెప్పి పెద్ద మనసుతో ఈరోజు అందరికీ అవకాశం కలిగించి అందరికీ సహాయం చేద్దాం, అందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగిద్దామని చెప్పి మరి వారు కోవడం అనేది వారి యొక్క డైరెక్టర్కి అది నిదర్శనం. ఇదే కాకుండా పర్యాటక రంగాన్ని కూడా ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు కానీ అవన్నీ కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ ద్వారా కొన్ని చేస్తూ ఉన్నాం. ఇంకా బోటింగ్, రెస్టారెంట్ బోటింగ్ కానీ ఇంకా ఇతర కూడా చేయాలనేటువంటి ఆలోచన వారికి ఉంది. ఈ ప్రాంతం పట్ల అభిమానము, ప్రేమ. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న తెలంగాణలో అమలవుతున్న ఏ పథకం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయట్లేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్ నగర్ డివిజన్లో దాదాపు 3,000 మంది ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను అందించిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ తెలంగాణలో విఫలమైందని, ఆ నాయకుల మాటలను ఇక్కడ ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది ఒక్క కేసీఆర్ వల్లనే సాధ్యమని బలంగా నమ్ముతున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకనే వీళ్ళందరూ కూడా అన్ని కులాలు మతాలన్నీ కూడా నమ్మకం కలిగింది కేసీఆర్ గారి మీద. ఎందుకు నమ్మకం కలిగిందంటే కులాల వారిగా వాళ్ళకి భవనాలు కట్టుకుంటూ ల్యాండ్లు కూడా ఇష్టం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి కులం వాళ్ళు వాళ్ళ గర్వంగా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాకు ఇంత ల్యాండ్ ఇచ్చారు, అంత ల్యాండ్ ఇచ్చారు, అన్ని కులాల వారిగా. మరి మతాలు ఎప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా గొడవలు పెడదామని ఎవరు కూడా ముందు రావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు పబ్లిక్ అంతా. దాంతో వీళ్ళకి కుదరలేదు. అందుకని ఇప్పుడు బీజేపీ టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎక్కడ గొడవలు పెట్టాలి ఏంటి అని చెప్పి ప్లాన్. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ప్రజలందరికీ నిత్యావసరంగా ఉపయోగపడే మంచినీటిని అందుబాటులోకి తేవడం ఎంతో ఆనందంగా ఉందని కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల జయశ్రీరామ్ కాలనీలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అన్ని కాలనీలలో పైప్ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు జయశ్రీరామ్ కాలనీ అధ్యక్షుడు శెట్టి హరికాంత్ గుప్తా, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చెంగిచెర్ల ప్రజలు అలాగే బూడుపల్ ప్రజలు ఇబ్బంది పడుతుండే. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా నీటి కొరత అనేది చాలా మటుకు తగ్గింది. నూతనంగా ఏర్పడిన కాలనీలకు వాటర్ లేకుంటే ఈరోజు అది కూడా మేము భర్తీ చేసుకున్నాం. ఈరోజు మా మహిళా సోదరిమణులు ఎంతో సంతోషంగా ఉండరు. నిన్న మొన్న వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెప్పాలంటే మన నిత్యావసర వస్తువులు ఎలానో వాటర్ బిల్లు కూడా అట్లనే ఉంటుండే. అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రతి ఇంటింటికి నీటి కనెక్షన్ ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నీటి కనెక్షన్ వచ్చేటట్టు చూస్తాం. ఆల్రెడీ కనెక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ప్రజలు చేయాల్సింది ఒకటే, పైప్ లైన్స్ మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ కనెక్షన్ తీసుకోవడమే, వాటర్ రావడమే. సో ఇట్లా ఈ ఎండాకాలం రానుంది, ఎండాకాలం ప్రజలు ఎవరు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి నల్లలేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కెనరానగర్ బాప్టిస్ట్ చర్చ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కెనరానగర్ చర్చ్ నుండి వరంగల్ హైవే మెయిన్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జయసుకుమార్ మాట్లాడుతూ 1991లో కెనరానగర్ బాప్టిస్ట్ చర్చ్ కోసం స్థలం కొనుగోలు చేశామని, నిర్మాణానికి అన్ని శాఖల నుండి అనుమతులు తీసుకున్నామని అన్నారు. అయితే కేవలం 25 ఫీట్ల రోడ్డు ఉందనే కారణంతో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. ప్రస్తుతం చర్చికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ప్రార్థన చేసుకోవడానికి కష్టమవుతోందని, కనుక ప్రభుత్వం చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ర్యాలీలో క్రిస్టియన్లు, పిల్లలు పాల్గొన్నారు. మంచిగా
రూపాన్ని బట్టి మాకు ఎన్ఓసిస్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇచ్చారు. కాకపోతే ఈ 25 ఫీట్ రోడ్డు ఉన్నది అన్న ఉద్దేశం మీద జాప్యం చేస్తూ ఆలయపు నిర్మాణమునకు ఆటంకపరుస్తూ ఉన్నారు. దయతో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నటువంటిది ఏమిటంటే మాకు 1991లోనే ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ల్యాండ్ చర్చి పేరు మీదే. మాకు చర్చి నిర్మాణం కొరకై పర్మిషన్ ఇవ్వాలని మేము చుట్టుపక్కలున్న గట్టకేసరి, మేడిపల్లి మరియు పోచారం, బోడుపల్ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులు, సంఘ సభ్యులు అందరూ కూడా మాకు సహకరించి వారు మాతో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ మాకు వారి సహకారం కూడా మాకు ఇస్తున్నట్టుగా వారు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే గవర్నమెంట్కి మాకు పర్మిషను ఇప్పించండి, అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కనుక సహకరించి ఆలయపు నిర్మాణంలో మాకు సహకరించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెప్తూ పాదయాత్ర చేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని సీసీ రోడ్ నిర్మాణం కూడా చేయకుండా చేసిన చోట మాత్రమే పాదయాత్ర చేసి 90% పనులు పూర్తి చేశామని మీడియా ముందు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గడప గడపకు బీజేపీ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ డివిజన్లో నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
నెల 16 నుంచి 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగే ఐఎఫ్టియు అఖిల భారత 7వ మహాసభలను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్ కార్మికులను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య స్మారక భవన్లో ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ముఖ్యంగా కార్మికులకు ఉరితాళ్లుగా మారిన 4 లేబర్ కోడ్లపై చర్చించనున్నానని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే విధానాలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా చర్చించి భవిష్యత్ పోరాట కర్తవ్యాలను రూపొందించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి హలావత్ లింగ్యా, ఉపాధ్యక్షులు ఎండి జబ్బార్, తెలబోయిన లక్ష్మయ్య, పిన్నోజు చంద్రమౌళి, బానోతుల చిరాం, తెలబోయిన కృష్ణ, మాచర్ల వెంకన్న, సజ్జనపు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని, ఆ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఆయా సమస్యల ప్రాతిపదిక మీద ఐక్యం చేయటం, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ కేంద్రంలో ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కార్మిక వర్గాన్ని ఐక్యపరుస్తూ రాబోయే కాలంలో బలమైనటువంటి కార్మికోద్యమాన్ని నిర్మించడం కోసం ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్మిక వర్గానికి ఉరితాల్ లాంటివి, కార్మికుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ మొత్తంగా యాజమాన్యాల ముందు కట్టు బానిసల్లాగా వ్యవహరించే తీరు రాబోతుంది. మొత్తంగా కార్మికుల శ్రమ దోపిడీని మరింత ఉధృతం చేయడం కోసము ఈ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అంతేకాదు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే చందర్ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాగూర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న ఎమ్మెల్యే మీడియా సమావేశంలో సింగరేణి స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి గతంలో ఇచ్చిన పట్టాలు చెల్లవని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అలా అనడం సరైన విధానం కాదన్నారు. అయితే అప్పుడు 2009లో ఉన్న సీఎం వైఎస్ఆర్ ఇచ్చిన పట్టాలు అన్ని రకాలుగా చెల్లుబాటు అవుతున్నాయని, అవగాహన లేకనే ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తే ఎంత దాకైనా పోరాడతామని ఎంఎస్ రాజ్ ఠాగూర్ హెచ్చరించారు. ఒకసారి ఫోటో ఒకసారి మనిషి పెట్టుకోవాలట. నీ కొడుకు పేరు మీద మార్చుకొని నువ్వు చేసుకోలేదా? ఇలా బంగ్లా కట్టుకోలేదా? ₹1 లేదు నారా, చిన్న కేబుల్ పని చేస్తా అన్నామని ఇలా వైఎస్ఆర్ ఇచ్చిన పట్టాతోటే నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇలా 17,000 మంది పట్టాలు ఉన్న వాళ్ళు ఎస్ఎన్పిసి వాళ్ళు గతంలో బాత్రూమ్ గోడ కట్టుకోవాలని భయపడేటువంటి వ్యవస్థ. ఈరోజు అందరు ధైర్యంగా ఇల్లు కట్టుకుంటున్నారు, గోడలు కట్టుకుంటున్నారు. కారణం వైఎస్ఆర్ పట్టా అని చెప్తా ఉన్నాం. ఈరోజు నీకు భయం పట్టుకున్నది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. సంవత్సరం పొదవుగా పూజ మాలలో ఉంటూ బాబాగా దొంగ బాబాగా మారి ఇవాళ ప్రజలను మర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు వచ్చి ఏం చేసినావు శాసనసభ్యుడిగా అడుగుతా ఉన్నా. నాయకులందరూ కూడా ఉన్నారు ఒత్తిడితోటి. ఈరోజు వివేకానంద లేడు, బీజేపీలో ఉన్నాడు, ఆయన కూడా అడగండి ఎప్పుడైనా వస్తే. మరి ఇది మడిచి పెట్టుకోమన్నాడు ఎమ్మెల్యే, దీని జవాబు ఏందనండి. అంటే ఇది వెంకటస్వామి గారిని ఒక దళిత నాయకుడిని అవమానించిన ఘనత నీకే వస్తుంది. ఒక దళిత కార్పొరేషన్ చైర్మన్ బడికల రాయలింగను అవమానించిన చరిత్ర నీకే దక్కుతుంది. ఒక గొప్ప రాజశేఖర రెడ్డి నాయకుడిని అవమానించిన చరిత్ర
నీకే దక్కుతుందనే విషయాన్ని చెప్తాను. ఇవాళ ఈశ్వర్ దళితుడిగా ఒక దళిత నాయకుడిగా దీనిపై జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవగాహన లేని ఇలాంటి శాసనసభ్యుడిని మేము ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పి ప్రాంత ప్రజలు బాధపడినట్టు నీ వ్యవహార శైలి ఉందన్న విషయాన్ని చెప్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు మేరకు బీజేపీ దేశవ్యాప్తంగా 1,00,000 గ్రామాల్లో 1 కోటి కుటుంబాలను నేరుగా కలిసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లె పల్లకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ మహా అభియాన్లో రాష్ట్రంలో 10,000 గ్రామాలు, 10,000 కుటుంబాలను రాష్ట్రంలో ఉన్న ఓబీసీ మోర్చా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి 9 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో బీసీల కోసం తీసుకొచ్చిన పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వివరిస్తారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 నుంచి బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు నిర్వహించనున్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమరవేణి నర్సగౌడ్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఇందిరాకరణ్ రెడ్డి కావచ్చు, మిగతా స్థానికమైనటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా బీసీల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే విషయం ప్రతి ఒక్క వ్యక్తి తెలియజేసే విధంగా మనమందరం ఈ కార్యక్రమం నిమగ్నం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఏప్రిల్ 6 నుండి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు, అలాగే మన ప్రీత బీసీ బిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన దేశవ్యాప్తంగా 1 కోటి గ్రామాల్లో 50 కోట్ల మంది కుటుంబాలకు చేరే కార్యక్రమం, ఇలాగే రాష్ట్రంలో 10,000 గ్రామాలకు 10 లక్షల కుటుంబాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని అభియాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో మన యొక్క నరేంద్ర మోడీ గారి 9 ఏళ్ల పాలనలో బీసీలకు చేస్తున్న అభిమానం, అభివృద్ధి యొక్క చేసిన కార్యక్రమాలని ప్రజల దగ్గరికి తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ యొక్క బీసీలకు అభివృద్ధి కోసం చేస్తున్న వివరాలని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే ఈ యొక్క దౌర్భాగ్య ముఖ్యమంత్రి బీసీ ద్రోహి, తెలంగాణ ద్రోహి ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు బీసీలకు పెడుతున్న గోస యొక్క పాలన విషయంలో ప్రజలకు తెలుసుకోవచ్చి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, నిరుద్యోగపరంగా అన్ని రంగాల్లో మనను అభివృద్ధిని కామన దూరాల నుంచి ఒక బీసీలను నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఓబీసీ, ఓబీసీ, భారత్ మాతాకి, పల్లె పల్లెకు ఓబీసీ, పల్లె పల్లెకు ఓబీసీ, పల్లె పల్లెకు ఓబీసీ, పల్లె పల్లెకు ఓబీసీ, భారత్ మాతాకి. ఓబీసీ మోర్చా నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రేపు రాబోయే ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 14 వరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి ఏప్రిల్ 6వ తారీఖు నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినటువంటి జయంతి గారు అయినటువంటి ఏప్రిల్ 14 తారీఖు వరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కనుక బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఏదైతే ఇంటింటికి బీజేపీ, పల్లె పల్లెకు ఓబీసీ మోర్చా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, అట్లాగే ఓబీసీ మోర్చా కార్యకర్త, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా విజయవంతం చేసి రేపు రాబోయే రోజులలో అగ్రకుల అహంకారం మదమెక్కినటువంటి కేసీఆర్ ను మెడల్ వంచి రేపు రాబోయే రోజులలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే బీజేపీ రాజ్యాధికారం రావాలి. బీజేపీ రాజ్యాధికారం రావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలైనటువంటి ప్రజలందరూ మరి అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీ ప్రజలు ప్రధానంగా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఐక్యమై బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం తెచ్చుకోవడం కొరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ ద్వారా ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై బీజేపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ మెస్ ఛార్జీలను విడుదల చేయండి. రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్.
రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫేమస్ మంత్రి కేటీఆర్, కొనియాడిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద పెద్ద కంపెనీల చూపులన్నీ హైదరాబాద్ వైపే, క్రీడలు యువజన శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమల్లో లేవు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.